మొత్తం 31,000 కోట్ల బడ్జెట్ పెట్టి అందరు రైతులకి రుణమాఫీ చేయడం జరుగుతుంది. మరి అట్లనే ఇందాక మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినారు, కొంతమంది తప్పుగా చెప్తున్నారని. ఏంటంటే రేషన్ కార్డు లేకపోతే రాదని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటే ఇంకా అది ఎప్పుడు చేసేదా అనుకోండి వాళ్ళు. కానీ దానికి దీనికి ఏం సంబంధం లేదు. మన ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పిండ్రు, రుణమాఫీ చేయడానికి ఒకటే ఒక అర్హత ఏంటంటే మీకు భూమి ఉండాలి, దానికి పాస్బుక్ ఉండాలి. ఆ పాస్బుక్ మీరు బ్యాంక్లో పెట్టి మీరు అప్పు తెచ్చుకుంటే చాలు, దానికి రుణమాఫీ అవుతుంది అని చెప్పిండ్రు. ఇందులో చాలా స్పష్టత తోటి ఉన్నది మా ప్రభుత్వము. మరి మొదట కూడా అప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంది. మరి గత పాలకులదేమో చెప్పే చరిత్ర, కాంగ్రెస్ ప్రభుత్వందేమో చేసే చరిత్ర. మరి ఇప్పుడు కూడా అదే విధంగా మాట తప్పం మడుమ దిప్పం అని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది. మరి రాహుల్ గాంధీ గారు అదే వరంగల్లో వచ్చినప్పుడు రుణమాఫీ చేస్తాం, 2 లక్షల రుణమాఫీ అని చెప్పడం జరిగింది. దాన్ని ఆధారంగా తీసుకొని సోనియా గాంధీ గారు సెప్టెంబర్ 17, 2023లో తుక్కుగూడ సభలో దీనికి ఏమి లాభం అని చూస్తారు. మరి అలాంటిది మన రైతన్న అనేవాడు ఏ పంట వేసినా నాకు లాభం ఏంటి, నాకేమి అందులో నుంచి పంటలు వస్తుంది, ఎంత లాభం ఉంటుంది అనేది చూసుకోకుండా మన రైతన్న అనేవాడు మన భారతదేశంలో కాదు మన తెలంగాణలో అంత అధికంగా ఖర్చు పెట్టుకొని మరి అది ఇన్వెస్ట్మెంట్ మరి అట్లా ముందుగా పెట్టుకొని మరి నష్టపోయిన రైతులు ఎంతోమంది ఉన్నారు. అయినా కానీ మనకి తినడానికి తిండి ఉన్నదని మరి ప్రతి రైతన్న పొలం ఉన్న రైతన్న కూడా పంటలు ఇంకా పండిస్తూనే ఉన్నారు. మరి అలాంటి రైతన్నని ఆదుకునే ప్రభుత్వం ఏదన్నా ఉంది అని అంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఆనాడు వేరే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ₹1,00,000 రుణమాఫీ చేసింది వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు. మరి ఆనాడు కూడా మన రైతన్నను ఆదుకున్న ప్రభుత్వం ఏదన్నా ఉంది అని అంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా ఈనాడు కూడా 2 లక్షల రుణమాఫీ అని చేశారు. మరి చేయబోతారు ఈ నెలాఖరికల్లా 2 లక్షలు కంప్లీట్గా కూడా అవుతాయి. మరి మా రైతుల తరపున అందరి తరపున మా పాలకుర్తి నియోజకవర్గ రైతుల అందరి తరపున కూడా మన సోనియమ్మ గారిని కానీ మరి ప్రియాంక గాంధీ గారు కానీ మరి రాహుల్ గాంధీ గారు కానీ ఖర్గే గారికి కానీ మరి అదేవిధంగా ముఖ్యంగా మన సీఎం గారికి మరి మంత్రివర్గ అందరికీ కూడా పేరు పేరున వాళ్ళ తరపున నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. మరి అదేవిధంగా మరి ఆనాడు మన ఇదే పాలకుర్తి నియోజక గడ్డపైకి వచ్చి హరీష్ రావు గారు మరి నువ్వు చేస్తావా, నువ్వు రాజీనామా ఇస్తావా అనే సవాల్ ఇసిరారు. మరి ఆ సవాళ్ళకి మా పాలకుర్తి నియోజకవర్గ గడ్డ మీద ఉండి మరి ఈ రోజున మాట్లాడుతున్నా. మరి ఆనాడు మీరు అన్నారు కదా రాజీనామా రెడీ చేసుకోమని. మరి ఈరోజు మీరు రాజీనామా రెడీ చేసుకోండి, 12 లోపల మీరు రాజీనామా ఇవ్వండి. ఎందుకంటే ఆ రోజు మా సీఎం గారు కూడా మరి తను కూడా ఇస్తా అని నేను రుణమాఫీ చేయకపోతే చేస్తా అన్నారు. మరి ఈరోజు రుణమాఫీ చేశారు కాబట్టి మరి మీరు రాజీనామా చేస్తారని మా పాలకుర్తి నియోజకవర్గ మీరు వచ్చి చెప్పారు కాబట్టి వాళ్ళ తరఫున మిమ్మల్ని అందరిని అడుగుతున్నాం. మరి మీరు